పండుగ, కొత్త బట్టలు వాచిన బొందాన్ని అల్లరి పెట్టకుండా మాయదారాల నుండి పంపించేయాలి. అల్లుడు గారు ఎంత దారుణం అండి. మీ తిరుపతి తాత గారు మేడ నుంచి కింద పడి చావు బతుకులో ఉన్నట్ట టెలిగ్రామ్ వచ్చింది. మీరు వెంటనే బయలుదేరండి. నువ్వు లేవండి. ఏమండి, మీతో పాటు నన్ను బయలుదేరమంటారా? ఎందుకులేమ్మా, ఆయన పోయిన తర్వాత ఎలాగా వెళ్ళక తప్పదు. బాధపడకండి అల్లుడు గారు. అసలు వయసు మళ్ళీ వాడు మేడ ఎక్కడేమో పొరపాటు. ఎక్కినవాడు కుదురుగా ఉండక మా పాల పెక్కలాగా ఎగిరి గంతేసి ఉంటాడు. కింద పడి ప్రాణం మీద తెచ్చుకున్నాడు. అంతా దైవలేలా. ఇక బయలుదేరండి బయలుదేరండి. ఇప్పుడు నేను తింటున్నది ఏమిటి? లడ్డు పొట్లం గడి తీసుకెళ్ళండి. టైంలో తెలుసు. మీరు బయలుదేరండి. ఇది మామూలు లడ్డు కాదు, తిరుపతి లడ్డు. దేవుడు ప్రసాదం. అమ్మాయి నువ్వు కూడా ఓ ముక్క రొట్టె వేసుకో. మీరు బయలుదేరండి. ఈ లడ్డు ఈ రోజు ఉదయమే బజార్లో నాకు కనిపించి మా తిరుపతి తాతగారు స్వహస్తాలతో నాకు ఇచ్చారు. అదేంటన్నా, ఆయనగా మేడ మీద నుంచి పడ్డారని టెలిగ్రామ్ వచ్చింది. అదేనే, నిక్షేపంగా పోతులా తిరుగుతున్న మా తాతగారి మీద ఇలాంటి అబద్ధపు టెలిగ్రామ్ ఎవరో ఇచ్చి ఉండాలి. ఎవడై ఉంటాడండి ఆ దరిద్రుడు? ఎవడో దొంగ వెధవ, పనికి మాలిన వెధవ, బేవార్సు వెధవ, పుండాకోరు వెధవ, కుప్ప తొట్టి వెధవ, ఇంకేం తిట్టచ్చు? ఎందుకులేండి తెలియని వాడి గురించి నోరు పారేసుకోవడం. నోరు పారేసుకోవడం ఏంటండి? అసలు వాడు నాకు దొరికితే ఆ మేడ మీదకి తీసుకెళ్లి కిందకి తోసేస్తాను. అలాగే తోసేద్దరు కానీ ముందు మీరు దీని లోపల తోసేయండి. ఎప్పటికైనా దొరక్కపోతాడా నాకు, అప్పుడు చెబుతాను వాడి పని. మరి నేను వస్తా. ఏయ్, చూసావు మీ నాన్న ఎత్తు? రేపు పండగ కదా, ఆ చావు కబురు చెప్పి నన్ను తిరుపతి తోలేస్తే ఖర్చు తగ్గుతుందని వేశాడు ఎత్తు. మన దగ్గర ఆ పప్పులే ఉడతావు. రాధా, నేను నా సహజ ధోరణిలో చిక్కు ప్రశ్న వేస్తాను, సమాధానం చెప్పాలి. ఓడిపోయావో 10 ముద్దులు. నేనే ఓడిపోను కానీ చెప్పండి. సరే, నేను మన ఆత్మహత్య చేసుకోపోయిన చూడు టవరు, దాని మీదకి 4 ఫ్రెండ్స్ వెళ్ళారు. అందులో ఒకడు మూడు చెడిపోయి పక్కన వాడిని కిందకు తోసాడు. వాడు సరాసరి వచ్చి కింద ఉన్న పోలీసు వాడి మీద పడ్డాడు. ప్రాణాలు వదిలేస్తూ నన్ను కిందకు తోసేసింది ఆ ముగ్గురులోనూ జాన్ అని చెప్పాడు. దాంతో ఆ పోలీస్ స్ట్రైట్ గా వచ్చి ఆ ముగ్గురులోనూ జాన్ అనేవాడిని పట్టుకున్నాడు. ఎలా? పోలీసు వాడు భయపెట్టుంటాడు, జాన్ ఒప్పేసుకుని ఉంటాడు. ఎవరైనా హత్య చేసిన వాడు నేను హత్య చేశాను ఒప్పుకుంటాడేంటి? ఎవరో చెప్పకుండా ఎవరు ఒప్పుకోకుండా ముగ్గురులో జాన్ ఎలా కనిపెడతాడండి ఆ పోలీసు? మిగతా ఇద్దరు ఆడవాళ్ళు కాబట్టి. ఓడిపోయావు. కమాన్. ఎవరైనా చూస్తారేమోనండి. నాకు అనవసరం. 10 ముద్దులు ఇక్కడ మొదలు పెడతాను. ఎక్కడికి వెళ్తానో నాకే తెలియదు. రెడీ? నీకు శుభార్ చెప్పనా? అది వింటే నువ్వు చాలా ఆనందపడతావు. మన విషయం మా డాడీకి చెప్పేశాను. పెళ్లి కూడా సరేనన్నారు. బిజినెస్ పని మీద టూర్ వెళ్ళాలని, ఈ లోపే పెళ్లి చేసుకుందామన్నావని చెప్పాను. నువ్వు ఒకసారి మా ఇంటికి వస్తే మాట్లాడి ముహూర్తం పెట్టిస్తానన్నారు. రేపు వస్తావు మా ఇంటికి? ఎంత మంచి మాట చెప్పినా ఏనా? వెల్ యంగ్ మ్యాన్, అయితే నువ్వు నా అనేవాళ్ళు ఎవ్వరూ లేరంటావు. నా అనేవాళ్ళు అనే పదానికి అర్థం నాకు కావలసిన వాళ్ళే అయితే నాకున్నారు సార్. అదేమిటో, ఇప్పుడేగా పేరెంట్స్ ఏదో యాక్సిడెంట్ లో పోయారని నాకు బంధువులు ఎవరూ లేరని అన్నావు. నిజమే. రాధా మీరు నాకు ఐ మీన్ నా వాళ్ళేగా. ఓ వెరీ గుడ్ వెరీ గుడ్, యు ఆర్ వెరీ ఇంటెలిజెంట్. మిస్టర్ విఠల్, రాధ నా ఇంటి దీపం, నా కంటి వెలుగు. తనకు నచ్చిన మనిషి ఎవరైనా సరే అతనికి ఇచ్చి పెళ్లి చేయాలని నేను ఏనాడో నిర్ణయించుకున్నాను. నీకు ఎవరూ లేరు కనుక మీరిద్దరూ పెళ్లి అయిన తర్వాత హాయిగా ఇక్కడే ఉండిపోవచ్చు. అలాగే సార్. కానీ ఒక్క విషయం, నేను మీతో చెప్పినట్టుగా లెదర్ గూడ్స్ ఎక్స్పోర్ట్ విషయమై 15 రోజుల్లో సింగపూర్ వెళ్ళాలనుకుంటున్నాను. ఈలోగా మ్యారేజ్ అయిపోతే రాధను కూడా నాతో పాటు తీసుకెళ్దామని. హనీమూను బిజినెస్ రెండు కలిపి చూసుకోవాలనుకుంటున్నావు అంతేగా? ఆల్ రైట్. డాడీ డాడీ, ఆ బిజినెస్ లో తనతో పాటు చిన్న పార్ట్నర్ గా 1,00,000 రూపాయలు పెట్టి నమ్మి చేరమంటున్నాడు. చిన్న పార్ట్నర్ ఏం కర్మ తల్లి, ఎన్ని లక్షలైనా సరే పెట్టి నువ్వు కూడా పెద్ద పార్ట్నర్ గా చేరు. దాన్నే ఉందండి. ముందు ముందు రాధా సోల్ ప్రొపరేటర్ కావచ్చు. ఆ 1,00,000 రూపాయలు సింగపూర్ ట్రిప్ కి వెళ్లే ముందు ఇస్తే. అలాగేనయ్యా, పెళ్లి కాగానే మీరు బయలుదేరే ముందు ఇస్తాను. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.